ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజైతే చాలా సంగతులు మనం తెలుసుకోగలగాలి. లూకాసు వార్త 8:43 ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చాలా రహస్యంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు 12 సంవత్సరాల నుంచి బలహీనపరిచేటువంటి దెయ్యము ఆమెను విడిచిపెట్టిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు ఆమె గ్రహించుకుంది ఆయనకి మరుగైంది ఏదీ లేదని. తానే కాదు, తన రోగం కూడా ఆయనకి మరుగైంది లేదని ఆమె గ్రహించుకుంది. మనం చాలాసార్లు అనుకుంటాము, కొన్ని విషయాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటాము, కొన్ని విషయాలు ఆయన సన్నిధిలో ఒప్పుకోవడానికి మనం ఇష్టపడము. ఇది పర్వాలేదు అని మన హృదయాలు అనుకుంటాం. కానీ సమస్తాన్ని తేటగా చూస్తున్నటువంటి దేవుడు నీ అంతరంగంలో యథార్థతని ఈ దినాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని జ్ఞానాన్ని ఈ దినాన్ని పొందాలంటే చాలా కష్టమైనదిగా కాదు, కానీ యథార్థమైనటువంటి మనసుతో ఆయన సన్నిధిని వెతికేటువంటి వారందరికీ అనేక మరుగైనటువంటి సంగతులు బోధించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన అట్టి రీతిగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 10:21 తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినామని నేను స్తుతిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రిక 1:25-27 యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము పరిశుద్ధులకు బయలుపరచబడును. ఈ దినాన 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాధపడుతూ ఉంది. ఆమె ఎలాగా వైద్యుల దగ్గరికి పరిగెడుతూనే ఉంది. ఎంతో ఖర్చు పెట్టింది. అయితే ఆమె బాగు చేయలేదు. కానీ ఆ సమస్య మరీ ఎక్కువగా ఆమెను స్వాధీనంలో తీసుకోవడానికి చూస్తూ ఉన్నాం. ఇంకా ఆమెకు ఆరోగ్యం లేదు. ఇంకా ఆమె బహు బలహీనంగా మారిపోయింది. అది అవమానపరిచేటువంటి వ్యాధిగా మారిపోయింది. ఇంకా ఆమెను ఎవరో ముట్టకూడదు కూడా. మోషే ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా చూసినట్లయితే ఆమెను కానీ ఆమె వస్త్రం కానీ ముట్టినవాడు తను శుభ్రపరచుకొని సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడండి. ఒక రోగం గురించి దాన్ని ముట్టినటువంటి వారి గురించి విపులంగా రాయబడింది. కానీ దేవుని హృదయంలో ఏమైతే ఉందో నువ్వు ఆయన శ్రద్ధగా వెతికినప్పుడు మాత్రమే అది నీకు బయలుపరచదని నువ్వు తెలుసుకోగలగాలి. ఆమె అయితే ఒకే ఒకటి ఆలోచన చేసింది, నేను ఆయన వస్త్రాలు మాత్రం ముట్టినట్లయితే బాగుపడతాను అనుకుంది. ఆమె అలా చేసిన వెంటనే ఆ యొక్క బలహీనత ఆమెను విడిచిపెట్టిపోయింది. ప్రభు అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నన్ను ముట్టింది ఎవరు? ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆయన అలా అడుగుతున్నాడంటే మనం ఏమనుకుంటున్నాం ఆయన గురించి. ఈరోజు ఆయనకి మరుగైంది ఏది లేదని ఇది నన్ను తెలుసుకోగలగాలి. ఎందుకంటే పాతాళము స్పష్టంగా కనబడుతుంది, నాశన కోపము ఆయనకి కనబడుతూనే ఉంది. కనుక ఏదైనా మనం గ్రహించాలి. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, బోధకుడ జనసమూహములకు ఎక్కిరిసిన మీద పడుచుండగా నన్ను ముట్టింది ఎవరైనా ప్రశ్నించున్నావా అనను. కానీ ప్రభు అయితే అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరో నన్ను ముట్టారు కనుక నాలోని ప్రభావం వెళ్ళిపోయిందని అతను చెప్తూ ఉన్నారు. ఆమె ఎలా చేసిందంటే, ఆమె ఎటువంటి విడుదల పొందిందంటే దేవుని యొక్క శక్తి ఆమెలోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ప్రభు చెప్పారు, కుమారి నీ విశ్వాసాన్ని స్వస్థపరిచిన సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలిగాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని మీరు ఆయన గురించి ఏమనుకుంటూ ఉన్నారు? మీరు ఎలా జీవిస్తున్నారు? ఆయనకు మరుగైంది ఏదైనా ఉందని మీరు అనుకుంటూ ఉన్నారా? ఈరోజు నువ్వు గ్రహించు, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నీ హృదయంలో ఏమేమి దాచుకుంటున్నావో ఆయనకి ఏది మరుగైలేదు. ఎంతకాలం అయితే నువ్వు అలా దాచుకుంటూ ఉంటావో అంతకాలం కూడా సాతానుడి అధికారం నీ మీద పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె దైవసన్నిధికి వచ్చి ఆయన వస్త్రాలు ముట్టితే నేను బాగుపడతానని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో ఇంకా ఆమె మరుగై ఉండలేదు. కనుక ఈరోజు లేఖనాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక సంగతి మీరు గ్రహించుకోగలగాలి, ఆయనకి మీరు మరుగై లేరు. అది నీ బలహీనత అయినా, నీ ఆర్థిక సంబంధమైన పరిస్థితులైనా, మరి ఇది ఏమైనప్పటికీ కూడా మరుగై లేదు. కనుక నువ్వు ఎలాగైతే కార్యాలు చేయాలని దాన్ని కోరుకుంటూ ఉన్నావో అలాగే నీ రహస్య జీవితాన్ని ఆయన చూస్తున్నాడని గ్రహించి నువ్వు భయపడి ఆయన సన్నిధిలో నువ్వు ఆయనకు లోబడినట్లయితే ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఆయన వైపు చూసిన వెంటనే నువ్వు విడుదల పొందుకుంటావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నీకు మరుగైంది ఏమీ లేదు తండ్రి. నాయన ఇదిగో ప్రభు, అంత స్పష్టంగా తండ్రి నాయన మమ్మల్ని చూస్తున్నావు దేవా, నీకు స్తోత్రములు. దేవా, పాతాళము ప్రభా నీ దృష్టికి తెరవబడి ఉంటుండగా, నాశన కోపం బట్టబయలుగా ఉంటుండగా తండ్రి నైనా మనుషుడు ఏపాటువాడు ప్రభా, నైనా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి గాను తండ్రి, మరుగైనవన్నీ వీధిలోనికి తీసుకుని వచ్చి తగలబెట్టడానికి గాను తండ్రి
ప్రతి ఒక్కరికి కృప దయచేసి నీ మహిమ సన్నిధిని ప్రేరేపించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.